నమస్తే గైస్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ఆఫీసల్ సూపర్ స్టార్. మళ్ళీ నేను బాగా రోజులకైతే మీ ముందుకైతే మళ్ళీ ఒక వీడియో తీసుకొస్తున్నా. ఓకేనా, కొన్ని విషయాలు చెప్పాలి, ఇంపార్టెంట్ విషయాలు యూట్యూబ్ గురించి, మన లైఫ్ జర్నీ గురించి చెప్పాలి చాలా మందికి. ఓకేనా, ఎవరైతే కొత్త మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి, సరేనా. అయితే మన యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసిన కూడా చెప్పేస్తా. ఎందుకంటే ఇప్పుడు 2022లో ఆగస్టు 29 నాడు నా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది ఛానల్ స్టార్ట్ అయ్యి. సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా ఉన్నారు, 8740. ఆ, అంటే ఇప్పటికి మానిటైజేషన్ అయిపోలా, కొన్ని మిస్టేక్ వలన అయితే మళ్ళీ వాచ్ అవర్స్ అయితే కొన్ని తగ్గుతూ వస్తున్నాయి. నేను ఏంటంటే ఫస్ట్ మీకు నేను ఉండే లొకేషన్ గురించి అయితే మీకు ఫస్ట్ లొకేషన్ గురించి చెప్పిస్తాను. డ్యూటీ లొకేషన్ ఉండే ఏరియా దుబాయ్ ఎక్కడ ఉంటానో ఫస్ట్ మీకు అందరికి చూపిస్తా. దాని తర్వాత మన యూట్యూబ్ ఛానల్ కొత్త ఒకటి ఇది రాబోతుంది, ఫోక్ సాంగ్, దాని గురించి కూడా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, ఫస్ట్ నేను ఉండే మీకు లొకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు కొన్ని విషయాలు కూడా చెప్తా. ఓకే, నేను డిఏ పెట్రోల్ ఉంటే క్యాంపు దుబాయ్లో, అండ్ లొకేషన్ వచ్చేసి మరీనా వాక్ అనమాట. ఇది నా క్యాబిన్, పార్కోండి, అందరు క్యాబిన్ లో కూర్చుంటా. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి బండ్లు వెహికల్స్ వస్తుంటాయి అక్కడ మరీనా వాక్. ఇట్లా నుంచి ఎగ్జిట్ అనమాట. ఇది వచ్చేసి లొకేషన్. ఫస్ట్ గా మేము చూడవలసిందంటే ఇది చూడు, లవ్ సింబల్ కానీ ఇక్కడ డెకరేషన్ చూడు. ఇది రంజాన్ టైంలో మాత్రం ఇలా డెకరేషన్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ కూడా ఇంత చాలా బాగున్నాయి. ఇది లొకేషన్, ఎండ బాగా కొడుతుంది. అది వచ్చేసి కార్ పార్కింగ్ వన్ ఏరియా. అక్కడ ఒకతను ఉంటాడు క్యాబిన్ లా. ఓకేనా, నేనుండే క్యాబిన్ వచ్చేసి ఇది కార్ పార్క్ 2 అనమాట. ఈ క్యాబిన్ నేను ఉంటా. ఓకేనా, చూసారుగా ఇది లొకేషన్. చూసారుగా లొకేషన్ వచ్చేసి ఇది బాగుంది కదా. ఓకే, ఇంకా ముంగడికి వెళ్దాం. ముంగట మీకు బీచ్ చూపిస్తా. ఎంత చూపిన తర్వాత మీకు ఒక విషయం చెప్పాలా. ఓకేనా, ఇటు వెళ్తే బీచ్ ఉంటది. ఓకేనా, బీచ్ మరి అక్కడ షిప్పులు ఉన్నాయి, బోట్స్. వెళ్ళి వెళ్దాం, అక్కడ పోయి చూద్దాం, సరేనా. ఫాలో కండి. టంటడే ఇలా వెళ్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మంచిగా కూర్చోండి, మంచి టైం పాస్ ఉండొచ్చు అనమాట. ఇక్కడ గార్డెన్ వచ్చి చూడండి ఎంత బాగుందో, గ్రీన్ లెస్. ఓకేనా, లొకేషన్ మాత్రం భలే అదిరింది. అద్దాల మేడలు అటు ఇగో, చూసారు కదా, మస్తు కూర్చోవచ్చు ఈడ. అరే పక్కన ఎవరు లేరు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు ఇది ఫ్రెండ్స్, ఇటు కూడా ఉంది, ఆ పక్కన కూడా ఉంది, సేమ్ కూర్చుంది అక్కడ. అటు కూడా అచ్చా అని కూర్చుంటారు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లొకేషన్. ఓకేనా, చూసారా లొకేషన్ ఎంత బాగుందో. ఇట్లా అన్ని హోటల్స్ ఉన్నాయి, రెసిడెంట్స్ ఉన్నాయి, రెస్టారెంట్ ఏమేమి ఉంటాయి అన్నమాట. ఇక్కడ కాకులు చూస్తారా ఫ్రెండ్స్, మనక్కడైతే కాకులు లేవు, అంతరించిపోయినాయి. దుబాయ్లో మాత్రం కాకులు ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారుగా, కాకులు అయితే ఇక్కడ ఉన్నాయి దుబాయ్లో. మనక్కడ మొత్తం అంతరించిపోయినాయి కాకులు అయితే. ఇది ఫ్రెండ్స్ ముచ్చట ఏంటంటే, మన ఛానల్ ఒకటి ఫోక్ సాంగ్ అయితే రాబోతుంది. దాని గురించే చెప్పడం ట్రై చేస్తున్నా. అలాగే ఇక్కడ ఉన్న లొకేషన్ కూడా మీకు చూపించాలని వీడియో ఇస్తున్నా, సరేనా. ఇది వచ్చేసి ఇక్కడ బీచ్ అన్నమాట. చూసారు కదా, దుబాయ్ మరీనా. దుబాయ్ మరీనా వాక్. ఇది వచ్చేసి ఇక్కడ షిప్పులు చూసారు ఎన్ని ఉన్నాయో, మొత్తం బోట్స్.
ఎవరైతే నా ఛానల్ కొత్తగా వస్తున్నారో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎందుకంటే ఒకటి కొత్త ఫోక్ సాంగ్ అయితే రాబోతుంది. హీరో ఎవరో, డైరెక్టర్ ఎవరో అవన్నీ కూడా చెప్తా. ఓకేనా ఫ్రెండ్, చూసారు కదా, ఇది వచ్చేసి మన లొకేషన్ అనమాట. లోపలికైతే అలా ఉండదు, పోరాదు. ఎందుకంటే యూనిఫామ్ కూడా ఉంది కాబట్టి జాగ్రత్త అయ్యాలి వీడియో. ఫ్రెండ్స్, ఏంటంటే ముచ్చట, మన డైరెక్టర్ గుండు గంగరాజ్ గారు అండ్ హీరో వచ్చేసి రౌడీ సింగర్ గోపి గారు, హీరోయిన్ వచ్చేసి మా వైఫ్ పుష్పలత కొత్తగా నటిస్తుంది ఈ ఫోక్ సాంగ్లో. అండ్ మన గోపి గారు కూడా మంచిగా సపోర్ట్ చేసిండు, యాక్టింగ్ చేసిండు. ఈసారి సాంగ్ బాగా వైరల్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ ఛానల్ పెట్టి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడున్న ఈ మంచి కంటెంట్ సాంగ్తో అయితే మీ ముందుకు రాబోతుంది. సాంగ్ ఎక్సలెంట్ ఉంటుంది. ఓకేనా, మన రాజన్న డైరెక్టర్ దగ్గరుండి మరి షూటింగ్ జరిపించిండు. ఓకేనా, ఇది 3వ సాంగ్. ప్లీజ్ మీరు అందరు సపోర్ట్ అండి. కొన్ని 2 సాంగులు కొత్త వేసినా కాబట్టి అప్పుడు బై మిస్టేక్లో కొంచెం వైరల్ కాలేదు. ఇప్పుడు కొంచెం వైరల్ అయితే కోరుకుంటున్నాను. మీరందరు నాకు సపోర్ట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అన్న గోపి అన్న, మీరు కూడా కొంచెం షేర్ చేయండి అందరికీ. ఓకేనా, సాంగ్ అయితే సూపర్ ఉంది, యాక్టింగ్ కూడా ఇరగదీసిళ్ళు. దీని గురించి చెప్తున్నా. చాలామంది నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, అంటే దుబాయ్ వేయండు ఇట్లా ఫోక్ సాంగ్ తీపిస్తుండు అని కొంతమంది 4 రకాలు అనుకుంటారు. అవన్నీ పట్టించుకోను. మీరందరికి సపోర్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓకేనా, నేను సక్సెస్ అయితే ఇక్కడ ఉండే యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నా. కొన్ని మిక్సింగ్ కంటెంట్ కూడా ఉంటాయి. ప్లీజ్ ఆ ఛానల్ కొంచెం షేర్ చేయాలా. కొంతమంది అనుకుంటారు దుబాయ్లో బ్లాగింగ్ తీసుకోవచ్చు అని చెప్తారు, కానీ తీసుకోవచ్చు. కాకపోతే నాకంటే ఫోక్ సాంగ్ అంటే చాలా ఇష్టం, ఇలా యాక్టింగ్ చేసుడు. అందుకని మీ అందరికి చెప్తున్నా. ఇప్పుడున్న ఈ ఛానల్లో సక్సెస్ అయినా ఫెయిల్యూర్గా మిగిలిపోయినా, ఒకవేళ ఓడిపోయినా కూడా అది నా సక్సెస్ కారణమవుతుంది. గెలిస్తే ఇంకా మంచిది. 99% అయితే గెలవడానికి సిద్ధంగా ఉన్నా, మీరు సపోర్ట్ చేస్తే. గైస్, ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది అయితే సెలబ్రేట్లు ఉన్నారో వాళ్ళకు కూడా వీడియో పోవాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి సాంగ్ చూసారంటే మీరే ఫీల్ అయిపోతారు. ఓకేనా, మన రాజన్న అయితే డైరెక్టర్, అతను మంచి మంచి లిరిక్స్ రాస్తాడు, డైరెక్షన్ చేస్తాడు, బాగా కష్టపడతాడు. రాజన్న థ్యాంక్స్ అన్న, ఇంకా నువ్వు మంచి మంచి సాంగ్స్ మాకు అందియాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా లైఫ్లో ఎన్నో అప్పులుండొచ్చు, అప్పులున్నా కూడా నేను ధైర్యంతో ముందు అడిగేస్తున్నా. మా వైఫ్ అయితే చేయని చెప్పింది, నువ్వు లేనిది యాక్టింగ్ చేయని చెప్పింది, కానీ ఆ ధైర్యంతో అయితే వేస్తుంది, నమ్మకంతో. ఫోక్ సాంగ్ ఎప్పుడు అంటుండే దేనికైనా టైం రావాలి అని, టాలెంట్ ఉండాలని. కానీ మన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన ఉన్న టాలెంట్ అయితే బయటపడుతుంది. మీలో కూడా ప్రతి ఒక్కరు టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు. బయట మంది చెప్తూ ఉంటారు, ఇంతేరా, ఇతను కాదు, ఎప్పుడు చూసినా మాట్లాడాడు ఇంతే అనుకుంటారు. కానీ మనం ఆలోచించేది ఒక సమయం కోసం, ఓపిక ఉండాల. ఇంతకు ముందైతే మా ఊర్లో అయితే మాట్లాడకపోతుండే, మాటలు కూడా సరిగ్గా మాట్లాడకపోతుండే, ఓకేనా, భయపడుతుండే. కానీ ఇప్పుడు ఎవరికి ధైర్యం తీసుకుంటున్నా, మాట్లాడాలి కదా, ఇంకెప్పుడు అప్డేట్ కావాలనుకుంటున్నా, అవుతున్నా అంతే. ఇంతకు ముందు ప్రతి ఒక్కడి ముంగట చులకన అయిపోయినా, గొడవలు కానీ అవన్నీ అయిపోయినాయి. ఫ్రెండ్స్, ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మీలో టాలెంట్ ఉంటుంది, బయటకు తీయండి. ఓకేనా, మీరు నాకు సపోర్ట్ ఇస్తే నేను కూడా మీ అందరికి సపోర్ట్ ఇస్తా. ఓకే, ఇదే ఫ్రెండ్స్ మన లొకేషన్ వచ్చేసి తెలుసుగా, ఫోక్ సాంగ్ అయితే రాబోతుందని చెప్పినా కదా. ప్లీజ్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా.
లాస్ట్కు చెప్పేది ఏంటంటే ఈ లొకేషన్ నుంచి అవుట్ సైడ్ నుంచి ఒక వీడియో ఇస్తా. అవుట్ సైడ్ ఎలా ఉంటుంది బీచ్ కూడా, అది కూడా లాస్ట్ ఎండింగ్ చూపిస్తా చూడండి. ఇంకెందుకు మరి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయస్. చూస్తున్నారుగా, ఇక్కడ వచ్చేసి అవుట్ సైడ్ చూస్తున్న బ్రిడ్జ్ పై నుంచి బీచ్, అక్కడ వచ్చేసి ముంగడ కనిపిస్తుంది చూడు, సెకండ్ బీచ్ సైడ్ అయితే మన లొకేషన్ ఉంటుంది మరీనా వాకు. ఓకేనా, ఇటు దుబాయ్ హార్బర్, జేబిఆర్ బీచ్, పార్క్ ఐలాండ్ అన్ని ఇటు సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఆ విధంగా అయితే బోట్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఒక్క మనిషికి అయితే 30 దరం తీసుకుంటారు ఆ బీచ్లో మొత్తం తింపి రావడానికి. ఓకేనా, ఇక్కడ ఫారిన్ కంట్రీస్ వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక మన తెలుగు వాళ్ళు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. నేను కూడా వెయిట్ చేస్తున్నా ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు అయితే ఎంజాయ్ చేయడానికి అయితే. ఓకే ఫ్రెండ్స్, చూస్తారుగా, ఇది వచ్చేసి మన లొకేషన్. ఇక్కడైతే చూసారా పెద్ద పెద్ద రెసిడెంట్స్, హోటల్స్ ఇవైతే ఉన్నాయి. ఇప్పుడైతే డ్యూటీ అయిపోయింది ఫ్రెండ్స్, ఈ రూమ్కి వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు మీకోసం అయితే ఈ వీడియో చూపిస్తున్నా, చూడండి ఒకసారి. చూసారుగా దుబాయ్లో అయితే ఏ విధంగా ఉంటుంది, పెద్ద పెద్ద ఈ విధంగా అయింది మన రెసిడెంట్స్, విల్లాస్ ఉంటాయి, ఈ విధంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. ఓకేనా, దుబాయ్ ఎంత తిరిగినా కూడా మనకు బోర్ రాదు. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ దుబాయ్లో ఉండే లొకేషన్, చూడండి ఒకసారి. గాయస్, మేమైతే ఇక్కడ సిగ్నల్ క్రాస్ అయిపోయినాం. ఇక్కడ దగ్గర వచ్చేసి ఉన్నది కదా మెట్రో స్టేషన్ ఇది. ఓకేనా, మనం ఎటన్నా వెళ్ళాలనుకుంటే మెట్రో కార్డు ఉంటే చాలు, తక్కువ రేట్లు అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి దుబాయ్ మొత్తం తిరిగి రావచ్చు మెట్రో పెట్టుకుంటే. చూసారుగా, పైన కనిపిస్తుంది మొత్తం, అది మెట్రోది. పైన మొత్తం మెట్రో ట్రైన్లు అయితే వెళ్తాయి. సేమ్ మన హైదరాబాద్లో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ ప్రాసెస్ నడుస్తుంది. గాయస్, ఇక్కడ చూసినట్టయితే చూడండి ట్రైన్స్ ఏ విధంగా వెళ్తున్నాయి, మెట్రో ట్రైన్స్. ఓకేనా, ఈ విధంగా అయితే మనం వెళ్తాం. సేమ్ హైదరాబాద్ లెక్కన ఉంటుంది ఇక్కడ కూడా సిటీ. ఓకేనా, కాకపోతే ఇక్కడ కొంచెం సిస్టమేటిక్ వేరు ఉంటుంది దుబాయ్లో. ఇది మన దుబాయ్ అయితే మొత్తం చూపిస్తున్నా చూడండి. గాయస్, మేమైతే వ్లాగింగ్ అయితే అయిపోయింది. మీకు చివరిగా అయితే చెప్పేది ఏంటంటే, మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫోక్ సాంగ్ అయితే తెలుసుగా రాబోతుంది కమింగ్ సూన్లో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.